హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ వృత్తికి సంబంధించి తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లో అర్హులైన నిరుద్యోగికి మనకు గవర్నమెంట్ వారు 1000 రూపీస్ అనేది ఇస్తూ వారికి ప్రైవేట్ జాబ్స్ అనేది కల్పించాలనే ఉద్దేశంతో ఇక ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని అయితే వీరైతే లాంచ్ చేశారు. సో అందువల్ల ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికోసం మనం yuvanestam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం సబ్మిషన్ చేసినట్లయితే ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి మనం అర్హులమో కాదో అనేది తెలియజేస్తుంది అనమాట. ఓకే, సో మీకు అది ఏ విధంగా చేయాలనే దాని మీద ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేశాను. మంచి సపోర్ట్ అనేది చేస్తున్నారు. దయచేసి కొత్త వారైతే తప్పకుండా ఒక వీడియోని చూసి ఆ విధంగా అప్లై చేయండి. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు ఈరోజు వచ్చిన సమాచారం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఈ వెబ్సైట్ని క్రియేట్ చేసినప్పటికీ కూడాను అధికారికంగా లాంచింగ్ అనేది చేయలేదు. సో ట్విట్టర్లో పోస్ట్ అనేది చేశారు, ఈ నిరుద్యోగ వృత్తికి మీరు అప్లై చేసుకోండి, వెబ్సైట్ అనేది ఇలా క్రియేట్ చేసామని చెప్పారు. బట్ ఏంటంటే అధికారికంగా ఏదైతే లాంచింగ్ అనేది చేయలేదు. సో అధికారికంగా ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వారు సెప్టెంబర్ 14న వెబ్సైట్ని అయితే లాంచింగ్ అనేది చేస్తున్నారంట. ఓకే, అధికారికంగా ఏదైతే లాంచ్ చేస్తున్నారంట. అండ్ అంతేకాకుండా ఇలా లాంచ్ చేసినప్పుడు మనకు చాలామంది అప్లై చేసుకుంటారు కదా, ఇలాగ అర్హత అనేది ఉందో లేదో తెలిసిపోతుంది కాబట్టి సో ఇలాగ మొత్తం సమాచారం అంతా కూడా కలెక్ట్ అని చేసి అక్టోబర్ 2 కల్లా వారికి తెలపాలని చెప్పడం జరిగింది. సో అర్హుడైన ప్రతి అభ్యర్థికి తాలూకు డీటెయిల్స్ అనేవి మనకు అక్టోబర్ 2 కల్లా వీళ్ళు సబ్మిషన్ చేసినట్లయితే వారికి మనీ పేమెంట్ అనేది వెళ్ళిపోతుందని చెప్పి వీరైతే సమాచారం అయితే ఇచ్చారు. ఓకే, మీరు పరిశీలన చేయొచ్చు. ఈ నెల 14న వెబ్సైట్ను ప్రారంభించాలని చెప్పి నిర్ణయించారు. అక్టోబర్ 2న మనకు వృత్తికి అర్హుల జాబితాను ఖరారు చేయాలని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా ఫుల్ డీటెయిల్స్ గురించి ఇక్కడ ఇచ్చారు. సో అధికారికంగా లాంచింగ్ అయితే వీళ్ళు సెప్టెంబర్ 14 చేస్తారు. బట్ ఏంటంటే ఖరారు అయితే మాత్రం అక్టోబర్ 2 కల్లా ఖరారు అనేది అయిపోతుంది. సో దయచేసి అభ్యర్థులు సో వీలైనంత త్వరగా అప్లై అనేది చేసుకోండి. ఓకే, ఎందుకంటే మనకు ఒకసారి ఈ యొక్క జాబితా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వాళ్ళు వృత్తికి మరలా అప్లై చేసుకోవడానికి టైం అనేది ఎప్పుడు ఇస్తారో చెప్పలేం. ఇప్పుడు లాస్ట్ డేట్ గురించి చాలామంది అడుగుతున్నారు. లాస్ట్ డేట్ కానీ ఏమీ చెప్పలేదు వీళ్ళు. ఓకే, సో మనకు వెబ్సైట్ అనేది ఇచ్చారు. ఆ యొక్క వెబ్సైట్లో మనం యొక్క డీటెయిల్స్ అనేది ఇచ్చినట్లయితే మనకి యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేది ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఓకేనా? అయితే మరి ఎందుకు అధికారికంగా లాంచింగ్ అనేది చేయడానికి ఎంత టైం అనేది తీసుకున్నారు అని అంటే మేబీ చాలామంది కూడా ఈ యొక్క దరఖాస్తులు చేసేటప్పుడు ఏంటంటే మనకు కొన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా అక్కడ మనకు క్వాలిఫై లేనట్టుగా చూపించడం జరుగుతుంది. సో డిగ్రీ క్వాలిఫై అయినా సరే డిగ్రీ లేనట్టుగానే చూపిస్తుంది. అంతేకాకుండా స్కాలర్షిప్ తీసుకోకపోయినా స్కాలర్షిప్ తీసుకున్నట్లుగా చూపిస్తుంది. ఓకే, వైట్ కార్డు ఉన్నా వైట్ కార్డు లేనట్టుగా చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనకు ఫొటోస్ అప్లోడ్ అవ్వకపోవడం, ఓకే, మళ్ళీ మనకు ఆధార్ కార్డు అనేది నెంబర్ ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ చేయకపోవడం, ఓటీపీలు రాకపోవడం, సో ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. చాలామంది కంప్లైంట్ కూడా చేస్తున్నారు. మేబీ ఈ అన్ని సమాచారంతో వారి నుంచి తీసుకున్న తర్వాత వారు అధికారికంగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, బగ్స్ లేకుండా వెబ్సైట్ని అధికారికంగా లాంచింగ్ చేయడానికి అయితే వీరు సన్నాహాలు చేసినట్లుగా మనకు అభిప్రాయం అయితే వస్తూ ఉందన్నమాట. సో ఓకేనా, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎందుకు ఇలా అంటే మనకు 10 లక్షల పైగా మనకు ఈ యొక్క నిరుద్యోగులందరికీ కూడా ఈ యొక్క నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. సో ఇప్పుడు మీరు వెబ్సైట్కి లాంచింగ్ చూసినట్లయితే ఎంతమంది అప్లై చేశారు, ఎంతమందికి అర్హత ఉందో మీరు చూడవచ్చు. సో నిజంగా ఆశ్చర్యపోతారు మీరైతే. సో చాలా మనకు తక్కువ అప్లికేషన్స్ అనేవి వెళ్ళాయి. దరఖాస్తుకి సంబంధించి యాక్సెప్ట్ అయిన కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, సో మనకు దరఖాస్తు స్వీకరించడం కూడా తక్కువగా ఉంది. అండ్ అంతేకాకుండా అందరికీ అర్హత కూడా లేదనమాట. సో అందువల్ల గవర్నమెంట్ వారు వల్ల ఈ యొక్క బగ్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత అధికారికంగా అయితే లాంచింగ్ చేస్తున్నట్లుగా మన సమాచారం అయితే ఉంది. సో ఆల్రెడీ మీకు యాక్సెప్ట్గానే అయిపోయింది అనుకోండి, మీరు అప్లై చేసిన తర్వాత యాక్సెప్ట్గా వచ్చేసిందంటే మీరు ఏం ఇబ్బంది అయితే పడక్కర్లేదు. సో దానికి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అప్లై చేసుకునే వారు అప్లై చేసుకోండి. మీకు అన్ని అర్హతలు ఉన్నా సరే అప్లై చేయకపోయినట్లయితే మీకు అక్కడ కంప్లైంట్ అనే బాక్స్ ఉంటుంది, కంప్లైంట్లో చేయొచ్చు. అండ్ 1100కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ కూడా తెలియజేయచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చినట్లయితే ఇక నిరుద్యోగ వృత్తి గురించి ఇస్తూ ఉంటాను. అండ్ అంతేకాకుండా మనకు ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అన్న క్యాంటీన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఈ కరువు భత్యాన్ని కూడా మనకు ఇస్తున్నారు. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే వచ్చాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.